హలో ప్రొఫెషనల్స్, ఈ వీడియోలో నేను ఈఏ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. మనం సర్టిఫికేట్ ఎగ్జామ్స్ రాసే కానీ సర్టిఫికేట్ వచ్చే వరకు ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకుందాం. నేను ఈ వీడియో రికార్డ్ చేసేది 19 జూన్ 2026. సో ఇప్పుడున్న డాలర్ రేట్ ప్రకారం నేను 98 అప్రాక్సిమేట్గా తీసుకున్నాను. 98 రూపీస్ టు ఈక్వల్ టు $1. సో మనం పాస్పోర్ట్కి, పీటీన్కి అండ్ అన్ని ఈఏ ఎగ్జామ్స్కి ఫామ్ 23కి అయితే పే చేయాల్సి ఉన్నది. 1 by 1 చూద్దాం ఎంత కాస్ట్ అవుతుందో. సో ఇక్కడ మనం పాస్పోర్ట్ చూసుకున్నట్టయితే $20 అయితే ఉంటుంది, అరౌండ్ 2000 రూపీస్ మనం కన్వర్ట్ చేసుకుంటే. ఆ తర్వాత మనకి పీటీన్ అనేది మనకి $18.75 అయితే ఉంటుంది. మనం దీన్ని కన్వర్ట్ చేసుకుంటే ఇండియన్ రూపీస్లో 1900 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది మనం చెక్ చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు ఐఆర్ఎస్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 18.75 ఉంది. ఆ తర్వాత మనకి ఎగ్జామ్స్కి ఈచ్ ఎగ్జామ్స్కి మనం $317 అయితే పే చేయాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 31,066 రూపీస్ అయితే ఉంటుంది. ఇది కూడా మనం పిఎస్సి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ $317 అయితే ఉంది. ఆ తర్వాత పార్ట్ 2కి, పార్ట్ 3కి సేమ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం ఫామ్ 23 అయితే ఫైల్ చేయాలి ఎన్రోల్మెంట్కి. అది $140 అయితే ఉంటుంది. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే 13,720 రూపీస్ అయితే ఉంటుంది. సో 3 ఎగ్జామ్స్ గాను మనకి $955 అయితే ఉంటుంది. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే 93,180 రూపీస్ అయితే ఉంటుంది. సో మొత్తం గ్రాండ్ ఛార్జీలు చూసుకుంటే మనకి $1,130 అయితే ఉంటుంది. దీన్ని మనం 98లో కన్వర్ట్ చేస్తే 1,10,818 రూపీస్ అయితే ఉంటుంది. అంటే మనకు లక్షలోపు ఈ ఎగ్జామ్ అయితే అయిపోతుంది అన్నమాట.